అంటే మనం రోడ్డు మీదకి వెళ్ళి మోర్ ఒకటి ఉంటుంది ఇక్కడ సూపర్ మార్కెట్లు అలాంటి అన్ని ఏరియాలో ఉంటాయి అనమాట సూపర్ మార్కెట్. ఇక్కడ చూస్తారు అన్ని కంట్రీస్ ఫ్లాగ్స్ పెట్టారు. ఇక్కడ మొత్తం మా జార్జియా ఫ్లాగ్ ఎగరేశారు అనమాట ఇక్కడ. సో అది చూడండి, ఇలాగ కొన్ని నేషనాలిటీస్ ఫ్లాగ్స్ అనమాట వేసుకుంటూ ఉంటారు అనమాట అందరూ. సో అవన్నీ చాలా బాగుంటాయి. ఇక్కడ చిన్న పార్క్ కూడా ఇచ్చారు, ఏదో పార్క్ కూడా బాగుంది క్యూట్గా, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఫ్యామిలీ చాలామంది ఈవినింగ్స్ వస్తుంటారు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదేదో రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ కూడా చాలా బాగుంది, చిన్న హట్స్ వేసి. నాకు తెలిసి ఇది ఒకటి కూడా హైలైట్గా ఉంది, ఎందుకంటే అప్పుడు కట్టినవన్నీ చాలా బాగుంటాయి అనమాట. కేఫ్ బార్ అని. ఈ ఏరియా అంతా ఫుడ్ కల్చర్ అనమాట, ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది ఇక్కడ అంతా, రెస్టారెంట్స్ ఇవన్నీ అనమాట. ఈ ఏరియా అంతా చాలా బాగుంటుంది ప్లెజెంట్గా. మనం ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే అదంతా వస్తుంది అనమాట. చూడండి, ఇదంతా మొత్తం ఫుడ్వే, అంత నాన్ వెజ్, పిజ్జాస్, గ్రిల్స్, తందూరీస్, అవన్నీ షవర్మాస్ అవన్నీ దొరుకుతాయి అనమాట. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే మనం అక్కడ రెస్టారెంట్, మనం ఇక్కడ మోర్ సూపర్ మార్కెట్ ఇవన్నీ వస్తాయి అనమాట. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలి, తిబిల్సి అని ఉంది చూసారు ఏరియా అంతా. ఇక్కడ నుంచి వెళ్తే తిబిల్సి మెయిన్ వస్తుంది అనమాట ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి యాక్చువల్లీ 4-5 hours జర్నీ ఉంటుంది. ఈ ఏరియా అంతా కజ్బేగా అంటారు అనమాట. తిబిల్సి క్యాపిటల్ అనమాట జార్జియా. సో ఇది కూడా రెస్టారెంట్. ఇక్కడ రెస్టారెంట్స్ ఎక్కువ ఉంటాయి, కానీ ఏంటంటే క్రౌడ్ తక్కువ, కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇవన్నీ మనకి బీర్లు అనమాట. చూసారా, ఇది 2.5 liters అనమాట. ఈ బీర్ పట్టుకెళ్తే 1 రోజులు తాగొచ్చు ఒక మనిషికి. నాకు వీడియోలో మనకి ఇలా కనబడుతుంది, కానీ చాలా పెద్దవి బీర్ బాటిల్స్, చాలా చాలా పెద్దవి అనమాట. ఇంకో బీర్ చూపిస్తాను. ఇదేదో మొత్తం ఎలా ఉంది, ఇక్కడ జార్జియన్ లాంగ్వేజ్లు ఉన్నాయన్నమాట, కొన్ని ఇంగ్లీష్ పేర్లతో ఉంటాయి. ఇది చూడండి, మిల్టర్ ఏదో ఉంది, మైలర్ అనేసి, ఇది ఇంగ్లీష్లో ఉంది. ఇది కూడా రేంజర్ అని ఉంది. ఫ్రెంజర్ అంటే ఇంకా ఇంగ్లీష్లోనే ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాం. ఇవన్నీ సేమ్ అంతే, 2.5 liters క్వాంటిటీతో ఉంటాయి. ఇక్కడ 34, 50, 629 వాట్కాస్ అనమాట. ఇవన్నీ ఒక్కొక్క కాస్ట్ ఒక్కొక్క వాట్కా బాటిల్ అనమాట. నేను ఈ వాట్కా ట్రై చేశాను. ఈ టాకా పక్కన ఉంది కదా, టాకా కూడా బాగుంది బాటిల్, కానీ టాకా ట్రై చేయలేదు యాక్చువల్లీ. టాకా ఎలా ఉంటుంది ఏమో మరి మనకు తెలియదు. సో చూడండి, ఇది వాట్కా ఉంది కదా, డాంజ్గా అనేసి, ఇదంతా సిల్వర్. మనకి మనం హాట్ వాటర్ వేసుకొని బాటిల్లో పెట్టుకుంటాం కదా, సేమ్ అలా ఉంది బాటిల్. కానీ ఏంటంటే 61 laris ఉంది వాట్కా. ఇది తాగే వాట్కా ఇందులో వేసుకొని మనం తాగి మళ్ళీ ఇందులో ఉంది వాటర్ కూడా వేసుకుని తాగొచ్చు. హాట్ వాటర్ కూడా పనికి వస్తుంది అనమాట. ఇది రెమే మార్టిన్. ఇదేదో 351 laris ఉంది, హైయెస్ట్ టాప్ నేను ఇప్పటివరకు చూసిన అన్నిటిలో కల్లా. అది ఏంటంటే ఫ్రెంచ్ది అంటే ఇది. సో అందుకని కాస్ట్ ఉంది బాగా. షాంపెన్ అంటే ఒక షాంపెన్ గ్లాస్లో వేస్తే 2000 బుడగలు ఉంటాయంట అందులో, బబుల్స్ లాగా. అంత షాంపెన్, అంత కాస్ట్లీ షాంపెన్ ఇది. చాలా బాగుంది, బాటిల్ చూస్తేనే సెక్సీగా ఉంది. సో ఇంకా చాలా జాక్ డేనియల్స్ ఉంది. ఈ మొత్తం వాట్కాలో ఈ చివరిన హాఫ్ బాటిల్స్, ఫుల్ బాటిల్స్, క్వార్టర్ బాటిల్స్ తప్ప మిగతానే ఉంటాయి. ఇక్కడ ఈ వాట్కాలో క్వార్టర్ బాటిల్స్ 5 ఇదనమాట, 5 laris.